ప్రభుత్వం యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరపాలని యాదవ సంఘం నాయకులు కుర్రా శ్రీనివాస్, తోట శివరాం ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నవలూరులో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని ప్రభుత్వాలు కూడా రాజధాని ప్రాంతంలో యాదవులకు 5 ఎకరాలు స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి కేటాయిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కేటాయించడం లేదు. ఇప్పుడు మనం నవలూరు గ్రామంలో ఉన్నాం. నవలూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లు ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలలో యాదవ జనాభా అత్యధికంగా ఉంటుంది. రాజధానికి మకుటమైనటువంటి ఈ గ్రామాల్లో 5 ఎకరాలు స్థలాన్ని యాదవ కమ్యూనిటీ హాల్కి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు కనీసం 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించి యాదవ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఈ యాదవ సంఘం కేవలం యాదవుల యొక్క సమస్యలపైన, యాదవుల యొక్క హక్కుల గురించి మాట్లాడడానికి మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది. కనుక ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం యొక్క విజ్ఞప్తిని, యాదవ జాతి యొక్క విజ్ఞప్తిని గుర్తించి ఈ రాష్ట్ర రాజధానిలో 5 ఎకరాల స్థలాన్ని యాదవులకు కేటాయించాలని, 10 కోట్ల రూపాయల్లో ఆ స్థలంలో యాదవ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం. నా పేరు తోట శివరాం యాదవ్, నవలూరు. మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే యాదవ ఓటర్లు 50,000 నుంచి 60,000 వరకు ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రాంతమైన నవలూరు గ్రామంలో యాదవ కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాలకు అనేక సార్లు విన్నపాలు చేయడం జరిగినది. కానీ ప్రభుత్వాలు ఇంతవరకు మా యొక్క యాదవుల డిమాండ్ అయినటువంటి యాదవ కమ్యూనిటీ హాల్ను ఇంతవరకు ఎక్కడ కూడా కేటాయించలేదు. నవలూరు గ్రామం అనేది ఇటు ఎర్రబాలెం, నిడమర్రు, కుర్రగల్లు, బేతపూడి ఈ ప్రాంతాలన్నిటికి కూడా సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా మంగళగిరి టౌన్ నుంచి కూడా రావడానికి అనుకూలమైన ప్రాంతం. ఇటు వెస్ట్ బైపాస్ కానీ, E14 రోడ్డు కానీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నవలూరు గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని యాదవ కమ్యూనిటీ హాల్కు కేటాయించి దానికి నిధులు కేటాయించి నిర్మాణం చేయించాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు, మా యాదవులు మీకు ఓట్లు వేసి గెలిపించడం జరిగినది. మా యాదవులు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా. మీరు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడ తప్పనిసరిగా మీరు నవలూరు గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానికి నిధులు కేటాయించి నిర్మాణం చేయించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మంగళగిరి చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికులకు ఉచిత కరెంటు 25,000 రూపాయల స్కీములను అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, కె మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన మంగళగిరిలోని చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం వద్ద చేనేత కార్మికుల ప్రదర్శన, ధర్నా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 16 నెలలు అవుతూ ఉంది. ఇంతవరకు అమలు జరిగినటువంటి పరిస్థితి. చేనేత కార్మికులు ఈ జౌళి శాఖ కార్యాలయం వద్ద అనేక దఫాలుగా ఆందోళన చేసిన నేపథ్యంలో 2025 ఏప్రిల్లో 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపడానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా జీవో అమలు జరపనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరలా 2025 ఆగస్టు 7వ తేదీన ఈ ప్రక్కనే ఉన్నటువంటి వేవర్శాలలో ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ప్రతి చేనేత కార్మికునికి
200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు 25,000 రూపాయల స్కీమ్ సంవత్సరానికి అమలు జరుపుతానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 4 నెలలు పూర్తయిపోతూ ఉంది. అయినా కానీ ఇంతవరకు అమలు జరిపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితం అవుతుంది తప్ప ఇచ్చిన వాగ్దానాలను అమలు జరిపేటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో చేనేత కార్మికులు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ నెల 7వ తేదీ నుండి 200 యూనిట్ల ఉచిత కరెంటును అదేవిధంగా 25,000 రూపాయల స్కీమ్ను అమలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలు జరపని నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను కదిలించి చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. కనుక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీకు తెలుసా టైగర్ స్టేట్ అని దేనిని పిలుస్తారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. టైగర్ స్టేట్ అని మధ్యప్రదేశ్ను పిలుస్తారు. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. బాపనపల్లి శ్రీనివాసరావు. మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో తెనాలి రోడ్డు విస్తరణ ఆపాలని కోరుతూ బాధితులు స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. నా పేరు రామచంద్రరావు అండి. ఈ కరిపోకలు బజార్లో ఉన్నాను. కొద్దిగా ఆ రోడ్డు కొడతా ఉంటున్నారు. ఈ విస్తరణ ఆపు చేస్తే మంచిది. ఎందుకంటే చిన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు పోతే రోడ్డు మీద పడతాం. ముసలి వాళ్ళం, మేము పెద్దవాళ్ళం, పిల్లలు లేరు, ఎవరు లేరు. మరి మేము ఎక్కడికి పోవాలా? మా పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్ వాళ్ళు. అందుకని మాకు ఈ రోడ్డు విస్తరణ పనులు ఆపు చేసి దయచేసి ఆపు చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. తెనాలి రోడ్లో మా వడ్డపూడి స్టేట్ దగ్గర షాపులు ఉన్నవి. షాపులు మొత్తం పోతున్నాయండి. అయితే మా జీవనాధారం పోయిద్దండి. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడతాము. అదే ఇక్కడ మా మిద్ది తెనాలి రోడ్లో మిద్ది సెంటర్లో మా బిల్డింగ్ అండి. అద్దెల మీద బతుకుతున్నాము. కొద్దిగా గత 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. రెండేపుల రోడ్డు ఉండటం వల్ల మొత్తం పోతుంది. రోడ్డును పడతాం. ఈ రోడ్డు అయితే ఏదైనా డైరెక్ట్ రోడ్లు జాతీయ దారాలకు అనుసంధానం చేసి ఈ వంపుల రోడ్డు ఆపాల్సిందిగా లోకేష్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు పండిత వీరస్వామి అండి. ఈరోజు ఇక్కడ ఈ తెనాలి రోడ్డు విస్తరణలో భాగంగా పోయే వాళ్ళందరం కూడా బాధితులందరం కూడా ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి. ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నామండి. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోడ్డులో చాలామంది ఇక్కడ మొత్తం పోయే బాధితులు చాలామంది ఉన్నామండి. కాబట్టి ఈ రోడ్డు విస్తరణను గవర్నమెంట్ వారు మా యందు దయ ఉంచి ఆపాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈ రోజున చాలామంది కూడా అందరం కూడా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని వేడుకోవడానికి కారణం ఏంటంటే స్వామివారి మా ఆలయం కూడా విస్తరణ భాగంలో పెట్టారండి. ఆలయం మిద్ది కూడా కొంత భాగం పోతుందండి. కనుక స్వామివారిని మేము ఆ మిద్దిగా భాగం ఈ రోడ్డు విస్తరణలో మిద్ది కూడా పోకోకుండా ఉండాలని స్వామివారిని కోరుకొని ప్రత్యేక పూజలు చేయించామండి. శంషుద్దీను ఈరోజు తెనాలి రోడ్డు విస్తరణ అని చెప్పి మాకు ఇచ్చారు. ఈ విస్తరణలో భాగంలో చాలామంది ఇల్లు కోల్పోతున్నారు. అందుకని నేను ఈరోజు హిందూ సోదరులతో పాటు మేము కూడా ఈ ఆంజనేయ స్వామి గుడికి హ్యాండ్లూమ్స్ ఈ రోడ్లో 60 అడుగులు విస్తరణ పెట్టిన దానివల్ల నేను నా షాపు నా ఇల్లు పూర్తిగా పోతుందండి. నేను పూర్తిగా రోడ్డు మీదకి వస్తున్నాను. ఇవాళ మేము ఈ మిద్ది సెంటర్కి వచ్చి మా ఆంజనేయ స్వామి గారిని వేడుకోవడానికి వచ్చాము. ఈ 60 రోడ్డుల విస్తరణ అనేది ఆపాలని కోరుకుంటున్నాము. మేము ఎంతోమంది మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ విన్నవించుకున్నాము, వాళ్ళకి పత్రాలు సమర్పించాము. కానీ ఎవరు మా బాధలు ఆలకించట్లేదు. అందుకనే మా స్వామివారన్నా మా బాధలు ఆలకిస్తారేమో, ఆయనన్నా మమ్మల్ని కాపాడతారేమో అనుకొని ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించుకోవడానికి వచ్చామండి. సో మేము మా వారితో పాటు మున్సిపాలిటీ వారికి గవర్నమెంట్ వారికి కూడా మేము చెప్తుంది ఏంటంటే ప్లీజ్ ఇంకొకసారి మీరు ఆలోచించండి. ఈ 60 కూడా విస్తరం ఆపండి. మా అందరి అభిప్రాయాలు తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మా అందరినీ కాపాడుతూ మీ అభివృద్ధి చేసుకునేటట్టు ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రకటనలు. ఎర్రబాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెబోతుల శ్రీనివాసరావు,
ఆకుల ఉమామహేశ్వరరావు, ఎలమంచిలి పద్మజ, జనసేన వీర మహిళ పావని తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి పరిధిలోని తాడేపల్లిలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బాపట్ల జిల్లా పోతిని కొత్తపాలెంకు చెందిన వారి సురేష్ రెడ్డిగా పోలీసులు తెలిపారు. ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాన్ని తాడేపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలోని పెదపాలెం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు 2 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినట్లు మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో తెలియజేశారు. గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు బయోలాజికల్ సైన్స్ 1 పోస్టు కాగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు పోస్ట్ ఉన్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి దరఖాస్తును దుగ్గిరాల ఎంఈఓ కార్యాలయంకి ఈ నెల 5వ తేదీలోపు సమర్పించుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఎస్డిటి పోస్టుకి నెలకు 10,000, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదనపు సమాచారం కొరకు ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. దుగ్గిరాల ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులకు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలి నుంచి రక్షణ కోసం టోపీలను మంగళవారం పంపిణీ చేశారు. మొత్తం 90 మంది విద్యార్థులకు ఈ టోపీలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, వార్డెన్ నాగేశ్వరరావు, జెట్టి బాలరాజు, లలితానంద ప్రసాద్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నల్లనూకల వెంకటేశ్వరరావు, షేక్ సుబ్బానీ, కుర్రా నాగయ్య, హనుమాన్, గరికా శ్రీనివాస్, తాడిబేన శ్రీధర్ బాబు, పసుపులేటి గణేష్, చింతమనేని కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తుళ్లూరు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద సోమవారం రాత్రి జమ్ముల వెంకటేశ్వరరావు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం వందలాది మంది అయ్యప్పలతోనూ వందలాది మంది భక్తులతోనూ అత్యంత వైభవంగా లక్ష్మీ సాయి మణికంఠ భజన బృందం వారిచే ఆటపాటలతో పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. उत्तरीयार्थं पुष्पाणि समर्पयामि यद्दोपवीतं परमं पवित्रं प्रजापतेरक्षरं पुरस्तादु आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतार्थम् अक्षतां समर्पयामि गन्धद्वारान्दुराधरिषां नित्यपुष्टाङ्गरेषिणीम् ईश्वरीकं सर्वभूतानां तामिहो बह्वये श्रियं श्रीमहागणाधिपते नमः परिमलदिव्यश्रीचन्दनं समर्पयामि आयनेते पराजने दूर्वारोहन्तपुष्पिणे रताश्च पुण्डरीकाणि समुद्रश्च गृहाय मे श्रीमहागणाधिपते नमः हरिद्रान् कुङ्कुमान् समर्पयामि भस्मान् लेपयामि पुष्पाणि समर्पयामि
ఆదరించి తాననాదనాదుడై అజ్ఞానం పలుకున్న అందులను చేరదీసి అసలు సూపి ఇచ్చినాడు వైద్యుడై